ఒకవైపు ఏమో ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం అంటున్నారు. మరోవైపు ఏమో మన ఇండియన్ స్టాక్ మార్కెట్లు నిఫ్టీ ఏమో 25,000కి దగ్గరలో ఉంది. సెన్సెక్స్ ఏమో 81,000 82,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. సరే, బంగారం వెండి రెండు ఏమో ₹1,00,000 మార్కుని దాటేశాయి. సో ఏంటి నెక్స్ట్ ఏంటి గోల్డ్ అసలు? అన్సర్టనిటీ సర్టనిటీ ఎప్పుడైనా సరే మార్కెట్లో ఇక బాగుంది, ఇంక ట్రిగర్ పాయింట్స్ ఏం లేవు అంటే ఏదో ఒకటి వస్తుంది. ఏదో ఒక వార్త కోసం మార్కెట్ రెడీ కూర్చో ఉంటుంది. అంటే న్యూస్ డ్రివెన్ మార్కెట్. రీసెంట్ గా ఎందుకు పెరిగింది? మళ్ళీ లకారం దాటాం. ఎందుకు అంత? ఇప్పుడు ఇవాళ కూడా మార్కెట్ ఇంత హై ఉన్నా పడలా ఇంకా. ఎందుకంటే ఈక్విటీ మార్కెట్ బాగున్నప్పుడు చిన్నగా తగ్గుతూ ఉండాలి. అంటే వాలటాలిటీ ఇండెక్స్ ఇంకా తగ్గలేదు. సో మార్కెట్ అంత ఇదైనా కొంచెం పడలేదు కాబట్టి ప్లస్ లో ఉంది. గోల్డ్ కొంచెం 102 పాయింట్స్ నామినల్ మైనస్ లో ఉంది. సో ఎప్పుడైనా అది కొంచెం చిన్నగా తగ్గుతుంది. ఇది మార్కెట్ బాగా ఫ్లరిష్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్ గా తగ్గుతుంది, తగ్గి తీరుతుంది. సో 1 lakh అంటే క్రైమ్ రేట్ కూడా పెరిగిపోద్ది. ఇది కూడా పెట్టుకోవాలి. మార్కెట్ లో గ్లోబల్ గా అన్సర్టనిటీ ఎక్కువ వస్తున్నప్పుడు ఇవి ఆల్టర్నేటివ్, మన మార్కెట్ పడుతున్నప్పుడు ఆల్టర్నేటివ్ గోల్డ్ పెంచుతారు. సో డిమాండ్ కూడా పెరుగుతుంది కాబట్టి, బ్యాంక్స్ కూడా పెరుగుతుంది కాబట్టి ఆ డిమాండ్ చిన్నగా పెరుగుతోంది. సో లాంగ్ రన్ లో చూస్తే మీకు 1,50,000 2 లక్షల దాకా రావచ్చు అనేది ఒక ఇది ఉంది. ఎందుకంటే రీసెర్చ్ మేజర్ గ్లోబల్ వాళ్ళు కూడా చెప్తున్నారు ఇంతవరకు రావచ్చని. కానీ అప్పుడు అంత ఇమ్మీడియట్ గా ఏం లేదు. సో ఇది మార్కెట్ బాగా సుధరినప్పుడు డెఫినెట్ గా గోల్డ్ తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లాస్ అవుతున్నప్పుడు గోల్డ్ ని హెడ్జ్ చేసుకుంటారు పొజిషన్స్ కి. ఇక్కడ లాస్ అక్కడ ప్రాఫిట్స్ బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి పెట్టుకుంటారు. ఇది పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్ ఈ ఫండ్స్ అన్ని మళ్ళీ డైవర్ట్ అయిపోతాయి, ఈక్విటీకి డైవర్ట్ అయిపోతాయి. సో అందుకని భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు కొనుక్కోవాల్సిన ఎవరన్నా ఉంటే ఇప్పుడు కొనుక్కోవాలా అంటే కొంచెం తగ్గినాకే కొనుక్కోవచ్చు. లాస్ట్ టైం కూడా 1 lakh వరకు టచ్ అయ్యి 92,000 చేంజ్ దాకా వచ్చింది. సో ఇది మార్కెట్ బాగా ఫ్లరిష్ అవుతుంటే 85 to 90 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కిందకి తగ్గదు అనే ఛాన్స్ లేదు.